ఇన్ని రోజులైతే వర్షం లేదని మస్తు బాధపడ్డాం. ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయితే జలగలాగా పట్టేసింది. ఒకటే ముసురు. పడేదేదో 2 గంటలు అలా పడి ఆగిపోవచ్చు కదా! ఈ పడేదేదో పల్లెటూళ్ళలో పడితేనైనా రైతులన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాపం వాళ్ళ పంటలన్నా పండుతాయి. ఈ హైదరాబాద్‌లో వర్షం ఇంతలా పడితే ఈ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి ఏం ఉపయోగం? వేస్ట్‌గా స్కూల్స్, ఆఫీస్‌కెళ్ళే వాళ్ళ డ్యూటీలకు మానుకోవడం తప్ప అదొక ట్రాఫికు, రోడ్లు సరిగ్గా లేక వెళ్ళడాలు, రావడాలు ఇబ్బంది, ప్రయాణం ఇబ్బంది, అంతా దండగా. స్కూల్స్లో అయితే అసలు వెళ్ళే ఇంట్రెస్టే లేదు. ముద్రుకొని ఇంట్లో పండుకోబుద్ధి అవుతుంది. కానీ ఏం చేస్తాము, యాజ్ ఏ టీచర్గా నేను బాధ్యతను నిర్వర్తించాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, FA1 ఎగ్జామ్స్. అది మానుకుంటే ఇంకేమైనా ఉంటుందా? దానికి మించిన పనిష్మెంట్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. చూసారా, ఇంత వర్షం, ఒకటే జల్లు కురుస్తూ ఉంది నైట్ నుంచి. అయినా కానీ ఇంత స్ట్రెంత్ వచ్చారు. దానికి ప్రభావం ఎగ్జామ్ అనమాట. వచ్చే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదనమాట. ఈ క్రౌడ్ని చూస్తే నాకే హెడేక్గా ఉంది. ఇంత వర్షంలో ఇంకేం చేస్తాము, రాక తప్పదు, పని చేయక తప్పదు. బాయ్.